హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మా పెరట్లో ఉన్న జామ చెట్టుని చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే థర్డ్ స్టేర్కి వచ్చాను. చాలా పెద్దది మా చెట్టు అండ్ చాలా జామకాయలు అయితే ఉన్నాయి. ఇవన్నీ గుత్తులు గుత్తులుగా చాలా తీయగా ఉంటాయి మా చెట్టు జామకాయలు. చూడండి ఫ్రెండ్స్, చాలా చిన్ని చిన్ని జామకాయలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఇవన్నీ ఒకేసారి కాపు కాస్తాయి అండ్ తినడానికి కూడా టేస్టీ చాలా బాగుంటుంది. అండ్ మీరైతే జామ పువ్వుని చూసారా ఫ్రెండ్స్? చూడండి, చాలా వైట్ కలర్లో చాలా అందంగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం కూడా జామ పువ్వు. నేను ఎప్పటికప్పుడు ఫొటోస్ తీసుకొని స్నాప్స్ పెడుతూ ఉంటాను. అండ్ జామకాయలు అయితే మనం డైలీ తినొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు జామకాయలు డైలీ తినడం వల్ల. ఇంకోటి వచ్చేసి జామకాయల వల్ల యూజెస్ వచ్చేసి బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళకి డైలీ ఒకటి తింటే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. మామూలుగా షుగర్ ఉన్న వాళ్ళు అయితే మామిడికాయలు, బనానాస్ అవి తినకూడదు, బట్ ఈ జామకాయలు అనేవి తినొచ్చు. చూడండి ఫ్రెండ్స్, మా జామ చెట్టు చాలా బాగుంటుంది, చాలా బాగా ఉంటుంది. దీనికి మేము ఒక 4 years నుంచి పెరుగుతున్నట్టుంది. ఎవ్రీ టైం గుత్తులు గుత్తులు వచ్చేసి జామకాయ సైజ్ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా పెద్దగా ఉంటుంది. నేనైతే కొంచెం దోరకాయ కోసం పైకి వచ్చి ఒకటి కోసుకున్నాను. అండ్ ఎప్పుడు గుత్తులు గుత్తులుగా ఉంటుంది. అండ్ మన డైజెస్టివ్ సిస్టంలో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా జామకాయ అయితే మనకు యూజ్ అవుతుంది. చూడండి, ఇలాగున్న లేత ఆకుల్ని ఎర్లీ మార్నింగ్ టైంలో మనం కోసుకొని తిన్నా, లేదంటే లైట్గా వాటర్ యాడ్ చేసుకొని జ్యూస్ చేసుకున్న ఫ్రెండ్స్, మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది మంచిగా అవుతుంది అండ్ కఫం అనేది పోతుంది అండ్ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది జామకాయలు తినడం వల్ల. సో డైలీ ప్రతి ఏజ్డ్ వాళ్ళు ఒక జామకాయ తినొచ్చు. మరీ ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు అయితే జామకాయలు తినడంలో ఎలాంటి ప్రాబ్లము ఉండదు. డాక్టర్స్ కూడా ఇలా మామిడికాయలు, అరటిపళ్ళు అనేది తింటే ప్రాబ్లం, కానీ జామకాయ తినడం వల్ల అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇవన్నీ మరిన్ని హెల్తీ టిప్స్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.